ఓం 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 భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం ఇప్పుడు యోగ దర్శనంలోని చతుర్థ పాదంలో కైవల్య పాదంలో ఉన్నాము. ఎప్పుడైతే మనం కేవల స్థితికి అనగా ఆత్మస్థితికి వెళ్ళిపోతామో అప్పుడు ఏమి జరుగుతుంది, ఎటువంటి లాభాన్ని మనం అనుభవిస్తాము అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే కొంతమందికి జన్మజాత సిద్ధి ఉంటదని, మంత్రసిద్ధి, ఔషధ సిద్ధి, ఇవన్నీ మనం గత సూత్రంలో తెలుసుకున్నాం. అయితే ఒక సందేహం వస్తుంది శిష్యులకి. ఎందుకంటే జన్మజాత సిద్ధి అన్నప్పుడు జన్మతః సిద్ధియా, మరి ఈ ప్రకృతితో తయారవుతుంది. ఏది? స్థూల దేహము, కారణదేహము, సూక్ష్మదేహం. ఇదంతా కూడా ప్రకృతితోనే తయారవుతుంది. జీవుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఆ స్థూల దేహాన్ని అందరము కూడా భస్మమే చేస్తున్నాం కదా. మరి ఈ జన్మజాత సిద్ధి ఏంటి అనేది ఒక సందేహం ఉంది. దానికి సూత్రకారుడు ఏం చెప్తున్నాడంటే, జాత్యంతర పరిణామ ప్రకృత్యా పూరాత్. సూత్రం చాలా చిన్నది, కానీ ఇందులో చాలా అర్థం దాగి ఉంది. జాత్యంతర పరిణామ ప్రకృత్యా పూరాత్ అంటే ఒక జన్మ సమాప్తమైనప్పుడు మరలా ఏంటి ఈ సిద్ధి అంటే ఇక్కడే మనం అందరం తెలుసుకోవాలి. నిజమే, ఈ శరీరాన్ని గనక మనం గమనించుకుంటే ఇందులో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఈ శరీరములో రక్త మాంసములు అస్థులతో పాటు స్థూల గోళాలు ఉన్నవి. ఈ స్థూల గోళాల ఆధారముగా సూక్ష్మ ఇంద్రియాలు తమ తమ కార్యములను పూర్తి చేసుకుంటున్నవి. ఎప్పుడైతే శరీరం జీర్ణమవుతుందో అంటే ఈ స్థూల గోళాలు మాత్రమే జీర్ణమవుతాయి. ఇప్పుడు మనం వీటిని కన్ను అంటున్నాం, చక్షువు అంటాం. నిజముగా చక్షురింద్రియము శిథిలము కాదు.
చక్షురింద్రియ గోళాకాలమే శిథిలమవుతుంది. అది మీరు తెలుసుకోవాలి. అలాగే కర్ణేంద్రియములో శిథిలత అంటే శిథిలత్వం ఉండదు, అందులో మందగతి ఉండదు. కానీ ఏదైతే గోళాకారం ఉందో, దేని ద్వారా మనం వింటున్నామో ఆ ఉపకరణము శిథిలమైపోయింది. అంటే ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాల యందు శిథిలత్వం ఉండదు. కానీ ఎక్కడ శిథిలత్వం ఉంది అంటే స్థూల దేహమున. అందుకనే ఇప్పుడు మనం భోజనం తీసుకున్నాం అనుకోండి, భోజనాది పదార్థాల వలన కేవలము అది స్థూల దేహానికే చెందదు ఆ రసం. ఆ దాంట్లోని ఇంకా సూక్ష్మతత్వము మనస్సు వరకు యాత్ర చేస్తుంది. అదే విధముగా మనము ఈ ఇంద్రియ గోళాలతో మానవ జన్మలో అనేకములైన విషయాలను మనం తెలుసుకుంటాం. అందుకనే మనందరి జ్ఞానము నైమిత్తిక జ్ఞానమే. గురువు లభించకపోతే, ధార్మికులైన, విద్యావంతులైన, సదాచారులైన తల్లిదండ్రులు లభించకపోతే మన ప్రవృత్తిలో సత్వ ప్రవృత్తి ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నచో అది మిశ్రితమే, పూర్ణముగా ఉండదు. అందుకనే పూర్ణ స్థితి రావాలి అంటే మనకు ధార్మికులైన గురువులు లభించాలి, ధార్మికులైన తల్లిదండ్రులు లభించాలి, ధార్మికులైన మిత్రమండలి లభించాలి. అప్పుడే మనము పూర్ణ స్థితికి చేరుకుంటాం. ఒకవేళ మిత్రమండలి అధర్మాధర్మముతో కూడి లభించినప్పటికీ కూడా ఒకవేళ తల్లిదండ్రులు కూడా అజ్ఞానులుగా ఉన్నప్పటికీ కూడా మంచి గురువు లభిస్తే కూడా మన జీవితం ముందుకు సాగిపోతుంది. అందుకనే ఇప్పుడు ఈ జన్మలో శరీరము వేరు, ఇది మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. శరీరము వేరు, ఇంద్రియాలు వేరు. ఇవన్నీ కూడా శరీరగత గోళాలే, ఇవి ఇంద్రియాలు కాదు. మనం దేన్నైతే కన్ను అంటున్నామో, దేన్నైతే మనం చెవులు అంటున్నామో, దేన్నైతే మనం ముక్కు అంటున్నామో, దేన్నైతే మనం నోరు అంటున్నామో, ఇవన్నీ కూడా గోళాలే, ఇవి ఇంద్రియాలు కావు. అది మీరు తెలుసుకుంటే జీవుడు అంటే జీవుడు స్థూల దేహాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు గోళాలను మాత్రమే మనం భస్మం చేస్తున్నాం. సూక్ష్మ ఇంద్రియాలను మనం భస్మం చెయ్యలేము. పోనీ ఇప్పుడైనా ఎప్పుడైనా అంటే ఇప్పుడు అజ్ఞానంతో ఉన్నాము గనక కేవలము మనము ఈ అవకాశాన్ని పొందుతున్నామా? మరి మోక్షంలోకి వెళ్ళేటప్పుడు కారణదేహం సూక్ష్మదేహం భస్మం అవుతుందా? దీనికి సమాధానం మీ దగ్గర ఉందా? చెప్పండి ఎవరైనా. స్థూల దేహం అయితే మీరు భస్మం చేస్తున్నారు, మరి మోక్షంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మ యొక్క కారణ దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని, స్థూల దేహాన్ని మిగిలిన బంధువర్గము దాన్ని భస్మం చేస్తుందా? చెయ్యదు. ఎందుకు? స్థూల దేహం ఎందుకు చెయ్యము అది కూడా చెప్పండి. స్థూల దేహం అంటే పంచభూతాలతో తయారైంది కాబట్టి
ఇది అని చేస్తారు, భస్మం చేస్తారు. అవి అట్లా చేయలేరు కదమ్మా, అవి కనబడే కదా. సూక్ష్మదేహము కారణదేహము ఆత్మతోటే వెళ్ళిపోతాయి. మోక్షంలోకి వెళ్తున్న ఆత్మ మీరు అంటుంది ఇంకో జన్మకి. మోక్షం మోక్షంలోకి ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆత్మ కేవలంగా వెళ్ళిపోతుంది కదా, ఒంటరిగా వెళ్తుంది. అందుకనే కేవల ఆత్మ అంటారు. అన్ని ఆత్మల్ని కేవల ఆత్మ అనం. సమాధి స్థితి లబ్ధి చేసుకున్న ఆత్మల్ని కేవల ఆత్మ అంటారు. అంటే అది కేవలం ఒక ఆత్మనే ఉంది అక్కడ. అంటే అవి కంటికి కనిపించవు కాబట్టి వాటిని దహనం చేయడానికి మనకు మరి అవేమైపోతున్నాయి? ఇక్కడనే పరమాత్మ దగ్గరనే ఉంటాయి అనుకుంటాము. మళ్ళీ మోక్షం అయిపోయిన తర్వాత మరి అవి ఉంటాయి అని అంటే అవి ఆకారం ఉన్నాయి అనుకోండి, మరి పరమాత్మ దగ్గర మూటలు ఉండాలి కదా. ఆకారం ఉండదు అమ్మ, ఆకారం ఉండదు కానీ అంత అర్థమైతే. సత్వరజ తమ పరమాణువుల యొక్క కలయికనే ప్రకృతి. ప్రకృతి నుండే మహత్తత్వము, మహత్తత్వము నుండే తన్మాత్రలు, తన్మాత్రల నుండి పంచభూతాలు, పంచభూతాల నుండి ఇంద్రియ సంగ్రహం పురుషుడు అంటున్నాం కదా. ఒకవేళ సరే స్థూల దేహం భస్మమైతుంది, మరి కారణ దేహము సూక్ష్మ దేహాన్ని ఎక్కడ పెడుతున్నాం మనం? నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. అంటే నేను అర్థం చేసుకుంది, యోగాగ్నిలో దహనం అగ్నిలో అది భస్మం అయితేనే కదమ్మా కేవలం అయిపోయేది. ఆ స్థితికి రావాలి అంటే యోగాగ్నిలో దహించబడాలి కదమ్మా అన్ని కూడా. కేవలం ఆత్మ మాత్రమే కేవలం అయిపోవాలి కదమ్మా. నేను ఆ విధంగా అర్థం చేసుకున్నానమ్మా. దాన్నే కాన్ఫిడెన్స్ గా చెప్పండి. కాన్ఫిడెన్స్ ఉంది. జీవుడు స్థూల దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు మోక్షానికి వెళ్ళక ముందు తన కారణ దేహాన్ని సూక్ష్మ దేహాన్ని విచ్ఛిన్నం చేసుకుంటాడు యోగాగ్నితో, అంతర్గత సమాధిలో. స్వయంగా జీవుడే పరమాత్మని యొక్క ఉపాసన ద్వారా ఆ శక్తిని లబ్ధి చేసుకుని అణువణువులుగా విచ్ఛిన్నం చేసేసుకుంటాడు. అది కాలము ఎంత టైం పడుతుందమ్మా అని ఎవ్వరికీ తెలియదు. కానీ జీవుడు ఎంత వేగముగా మోక్షంలో కేవల మార్గము అంటే మూర్ధాస్థానము నుండి వెళ్ళేటప్పుడు, స్థూల దేహాన్ని విసర్జన చేసేటప్పుడు వెళ్ళి విసర్జనకి మధ్యలో ఉన్న ఆ వేగ సమయములో స్వయముగా అతనే ఆ రెండింటిని దగ్ధ బీజం చేసేస్తాడు. అంటే విలీనం చేసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే నేను చెప్తున్నా, ధ్యానము అంటే కూర్చోవడమే కాదు. మీరు ఈ లబ్ధిని పొందితే, ఈ నిశ్శబ్ద స్థితికి వెళ్ళిపోతూ ఉంటే, ఈ నిశ్శబ్ద యాత్ర మీరు అంతర్గతంగా దీర్ఘకాలము చెయ్యగలిగితే మీకు సర్వం అర్థమవుతుంది. అసలు స్థూల దేహము ఎలా ఉంది, ఇంద్రియ గోళాలు ఎంత ఆకారములో ఉంటవి, అవి ఎలా యాక్టివ్ అవుతున్నవి, మొత్తం మీకు సర్వం సమాధిలో అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? సుజాతమ్మ గారు ఆన్సర్ బానే పట్టారు, కానీ అవునా కాదా అని ఎక్కడో 10% వెనక్కి వెళ్ళారు, 90% ముందుకు వచ్చారు. ఇప్పుడు లేదమ్మా, అంటే మీరు ఏ భావము అంటే మీరు ఏ ఉద్దేశంతో భావంతోని చెప్తున్నారు అనేది గ్రహించుకోవడానికని నేను కాస్త తగ్గి మాట్లాడాను. మీకు 90 మార్కులు ఇచ్చా కదా, 50 ధన్యవాదాలమ్మా. అర్థమైందా విజయత్తమ్మ, అరుణక్కయ్య? స్థూల దేహం అంటే అంత ఆలోచించలేదు, ఒకటే మోక్షం మోక్షం అనుకున్నాం కానీ ఆ ఏం పోతాయో ఏముంటాయి. ఇప్పుడు వదిలేసేయాలి కదా, వాటిని పట్టుకోవడం. ఇంకోటి మీరు అన్నారు కదా దేవుడి దగ్గర పెడతాడంటే, ఇప్పుడు
ఇంత చిన్న మూటన్న అవుతుంది కదా. మన సూక్ష్మదేహము కారణదేహము పరమాత్మ దగ్గర పెట్టాలంటే ఆవగింజంత మూట వేసుకుందాము. ఒక సృష్టిలో ఒక్క రోజు ఒక గంటకి వందల మంది జీవులు మోక్షానికి వెళ్తే పరమాత్మ దగ్గర ఆవగింజన్ని మూటలు మరి కోట్లు అయిపోవాలి కదా. మరి అవి స్థానం ఆక్రమించుకుంటాయి కదా. నువ్వు అట్లా అనుకోలే, మళ్ళీ మళ్ళీ మొత్తము నేనేమంటున్నా అదే, మీరు ఆ దారికి వస్తున్నారు, భయపడకండి. నేను మీ నుండి ఆ సందేహ నివారణ చేస్తున్నా. మీకు ఏదైతే సంశయం ఉందో దాన్ని నివారణ చేస్తున్నా. మనకు తెలియాలి, ఒకవేళ నేను మూట భగవంతుని దగ్గర పెట్టిపోతే అది ఆ వస్తువు ప్రకృతితో తయారైంది కదా. కారణదేహమైన, సూక్ష్మదేహమైన, స్థూల దేహమైన ఇది సత్వరజ తమ పరమాణువుల ద్వారా తయారైంది. అవి స్థానాన్ని ఆక్రమించుకుంటవి కదా. చిన్నగనో పెద్దగనో, చిన్న మూటనో పెద్ద మూటనో అవి స్థానాన్ని ఆక్రమించుకుంటవి. మరి మోక్షానికి వెళ్ళిపోయిన జీవాత్మలందరూ కూడా పరమాత్మ దగ్గర ఈ మూటలు పెట్టిపోతే పరమాత్మని దగ్గర ఆ మూట కనబడాలి కదా. మరి మళ్ళీ 36,000 సంవత్సరాల వరకు ఎన్ని జీవులు వస్తాయో వాళ్ళందరూ మూటలు పరమాత్ముడు ఇవ్వాలి కదా. మీకు సంశయం వచ్చిందేమో, కర్మాశయం ఉంటది కదా అమ్మా అని. అంతేనా? కర్మాశయం ఉంటది కదా అని. అదే వాసన రూప కర్మాశయం. ఇప్పుడు దానికి నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మల్లెపూలు మీరు ఒక కర్చిప్ లో కట్టారు. ఆ మల్లెపూల కర్చిప్ ను తొలగించిన తర్వాత కర్చిప్ లో ఏముంటది? దాని సువాసన ఉంటుంది. సువాసన ఉంది, ఏం లేదు ఇప్పుడు అక్కడ. మల్లెపూలు లేవు, దాని గంధం ఉంది. మరి కర్చిప్ లో దులిపితే మీకు పువ్వులు కనబడుతున్నాయా? కనబడదు, దాని వాసన మాత్రమే కనబడుతుంది ఉంది అక్కడ. అది వాసన దేన్ని ఆధారం చేసుకుని ఉంది? ఆధారం చేసుకొని దేన్ని? సువాసన ఆధారం చేసుకొని ఉంటది. సువాసన ఎక్కడుంది? ఎందులో ఉంది? ఇప్పుడు ఆ వస్త్రంలో ఉంది. వస్త్రంలో ఉంది అంటే వస్త్రాన్ని ఆధారము చేసుకుని అది సురక్షితంగా ఉండింది. వెళ్ళిపోయినా కూడా అక్కడ వాసన ఉంది. అటులనే జీవుడి యొక్క కర్మాశయము ఎవరి దగ్గర ఉంటది? వస్తు రూపములో ఉండదు, సుగంధ రూపములో ఉంటది పరమాత్మని దగ్గర. దాన్ని గంధము అంటాం, సురభి దురభి. అంతే. ఆ కర్మాశయము అది కారణదేహముతో ఉండదు, సూక్ష్మదేహముతో ఉండదు, స్థూల దేహముతో ఉండదు, పరమాత్మని దగ్గర ఉంటది. ఈ జీవుడు అమెరికాకి వెళ్ళేటప్పుడు నా ఎయిర్పోర్ట్ లో ఎక్కేటప్పుడు నాకు ఈ వస్తువు ఇచ్చి వెళ్ళాడు, మళ్ళీ వాడు తిరిగి వచ్చాక నేను ఇవ్వాలి, అంతే. మనం ఇప్పుడు మనం ఇండియాలో భారతదేశంలో ఎయిర్పోర్ట్ లో ఎక్కుతున్నాం, అవునా? అక్కడ ఎయిర్పోర్ట్ లో కొన్ని సబ్మిట్ చేస్తాం, మేము పలానా చిరునామాలో ఉండే వాళ్ళం, మేము తిరిగి వస్తామని. తిరిగి వచ్చే వరకు బాధ్యత ఎవరిది? ఆ ఇంటి తాళం చేయలేది భారతదేశాంతే. అటులనే మీరు మోక్షంలోకి వెళ్ళేటప్పుడు మీ కర్మాశయం అనేది పరమాత్మ దగ్గర ఉంటది. ఎలా మీరు మొత్తం వస్తువులు అప్పచెప్తున్నారా, జస్ట్ చిన్న కీ అప్పచెప్తున్నారా? చిన్న కీ అప్పచెప్తున్నాం. అలాగే ఆ చిన్న కీలోనే మీ ధనమంతా ఉంది, అందులోనే ఉంటది. ఉందా లేదా? మీకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని తులాల బంగారం ఉంది, ఎన్ని కుక్కర్లు ఉన్నాయి, ఎన్ని చీరలు ఉన్నాయి, ఇదంతా కూడా ఒక చిన్న కీ మీదనే ఆధారపడి ఉంది. అర్థమైందా? పరమాత్మని దగ్గర కూడా అంతే. మన కర్మాశయం అనే ఒక చిన్న తాళం చెయ్యి పరమాత్మని దగ్గర ఉంటది, తిరిగి వచ్చేటప్పుడు ఇస్తాడు. అందుకనే ఈ సూత్రములో ఈ జీవుడు ఇంకా మోక్షానికి వెళ్ళలేదు. ఎవరు? జన్మజాత సిద్ధి అంటే ఎవరికైతే జన్మతోనే ధ్యానం చేసుకోవాలన్న ఉచ్చ స్థితి ఉందో అతను ఇంకా కేవలాత్మ కాలేదు. అయినా పూర్వజన్మలో సంస్కారాలను ఏం చేసుకున్నాడు? నిర్మాణం చేసుకున్నాడు. ఆ నిర్మాణము చేసుకొని వర్తమాన దేహంలోకి వచ్చాడు. ఎక్కడ చేసుకొని వచ్చాడైనా? పూర్వదేహములో చేసుకొని వచ్చాడు. ఆ సంస్కారాలని
ఏ దేహములో పెట్టుకున్నాడు? స్థూల దేహములో పెట్టుకోలేదు. అతను తన అభిరుచిని, తను ఏమి సాధించాలనుకున్నాడో ఈ సంస్కారాలన్నింటినీ కూడా ఏ దేహములో భద్రపరుచుకున్నాడైనా? సూక్ష్మదేహంలో. ఇప్పుడు వర్తమానంలో ఏ దేహంలో అయితే ఉన్నాడో పూర్వం ఉన్న దేహంలో ఉన్న సూక్ష్మదేహాన్ని వర్తమాన స్థూలం దేహంలోకి మార్చుకున్నాడు. కాబట్టి వర్తమాన స్థూల దేహము ఎలా ఉన్నా కూడా సూక్ష్మదేహ సంస్కారాలు ఏమున్నవి? సంస్కారాలు ఉన్నాయి. అప్పటి పూర్వ జన్మలో సిద్ధింపజేసుకున్న సంస్కారాలు ఉన్నవి. అర్థమైందా? స్థూల దేహములో మార్పు ఉంది, కానీ అతను సూక్ష్మదేహములో పూర్వ జన్మలో ఏ ఏ కోరికలతో జీవనము గడిపాడో, ఏ సంకల్పముతో గడిపాడో, ఏ ప్రయత్నముతో గడిపాడో ఆ వాసనలన్నీ కూడా తనెంబడ సూక్ష్మదేహములో భద్రపరుచుకొని వర్తమానములో ఎక్కడికి వచ్చాడైనా? స్థూల దేహంలోకి వచ్చాడు. అర్థమైందా? జీవుడు సూక్ష్మదేహాన్ని ఎప్పుడు వదిలిపెడుతున్నాడు? జీవుడు సూక్ష్మదేహాన్ని ఎప్పుడు వదిలిపెడుతున్నాడు? మోక్షంలోకి వెళ్ళేటప్పుడు. కేవలం మోక్షంలోకి వెళ్ళేటప్పుడే వదిలిపెడతాడు. అంతవరకు జీవునితో 2 దేహాలు ఉంటాయి, యాత్ర చేస్తూనే ఉంటది. అందుకనే మనం సూక్ష్మదేహాన్ని ఇప్పుడు శుద్ధి చేసుకుంటే మనకి మరలా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు సూక్ష్మదేహాన్ని పోయిన జన్మలో మనం శుద్ధి చేసుకున్నాం, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. కానీ స్థూల దేహం యొక్క స్థితి ఇలా ఉందా? పొద్దున్నే ముఖం కడుక్కున్నాం, మళ్ళీ క్లాస్ కి వచ్చేటప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ చెమట వస్తుంది. స్థూల దేహాన్ని వర్తమానంలోనే 10 సార్లు కడుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఇది చాలా వేగవంతముగా పరిణామము చెందుతుంది స్థూల దేహం. కానీ సూక్ష్మదేహ స్థితి అలా కాదు. సూక్ష్మదేహములో సంస్కారాలు, వాసనలు దీర్ఘకాలం ఉంటవి. జీవుడు స్వయముగా డిలీట్ చేసుకునే వరకు ఉంటవి. అందుకనే సూక్ష్మదేహాన్ని, కారణ దేహాన్ని జీవుడు చాలా జాగ్రత్తగా సమర్థవంతముగా ఉపయోగించుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా సూత్రం? జన్మజాత సిద్ధి అంటే ఏంది? మనం ఇప్పుడు ఏవైతే సూక్ష్మదేహములో మన అభిరుచిని పెంచుకుంటున్నామో, శుద్ధి ప్రక్రియ చేస్తున్నామో, కేవల ఆత్మ కావాలని మనం ఏదైతే ప్రతిజ్ఞ చేసుకుంటున్నామో అది సూక్ష్మదేహములో నిర్మాణం జరుగుతుంది. మనం దీన్ని పాకం వైపు మార్చుకుంటే, ప్రయత్నం వైపు మార్చుకుంటే, అభ్యాసం వైపు మార్చుకుంటే మోక్షము రాకపోయినా ఈ శుద్ధమైన సంస్కారాలతో, ఈ శుద్ధమైన సూక్ష్మ శరీరముతో మనం ఇంకో జన్మకి వెళ్ళే అప్పుడు గురువు లేకపోయినా మనం ఇంకా ఎంత ప్రయత్నం మిగిలి ఉందో అది వితౌట్ గురువు అక్కడ మనం ఆ ప్రయత్నం పూర్తి చేసుకొని మోక్షానికి వెళ్ళిపోతాం. అర్థమైందా? జన్మజాత సిద్ధికి గురువు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధమైన స్థితిని పూర్వజన్మ నుండే సిద్ధం చేసుకొని వచ్చారు. అందుకనే మనం ఇప్పుడు ఎంత ప్రయత్నం చెయ్యాలి అంటే మరలా జన్మ మనం ఎత్తేటప్పుడు ఈ విధంగా ఆధ్యాత్మిక గురువు లభిస్తాడో లభించడో. అందుకే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ జన్మలోనే జన్మజాత శక్తుల్ని మనం వృద్ధి చేసుకోవాలి. చేసుకుని దాని ప్రయత్నం ఉంటే అది ఈ జన్మ కన్నా మోక్షం లభిస్తుంది,
లేదా రెండవ జన్మకైనా మనం దాన్ని సిద్ధింప చేసుకోవాలి. ఇక్కడే కచపచ సగం సగం దంచినవి ఉన్నాయి అనుకోండి, ఏమైతుంది? శనిగలు వేయించేటప్పుడు అది ఇటన్న పడవచ్చు. ఏం విజయత్తమ్మ, మీకే తెలుసు కదా, పల్లీలు వేయించేటప్పుడు మంట ఎటుంటే అటే పోతుంది. అందుకనే మనం ఇప్పుడు ఏం చేయాలి? యోగాగ్నితో సూక్ష్మదేహాన్ని చాలా జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి. సరేనా? అప్పుడు మనకు వచ్చే జన్మలో గురువు లేకపోయినా పుట్టుకతోటే జ్ఞానం వస్తుంది కదా. వస్తుంది. ఇప్పుడు మన నాలెడ్జ్ అంతా ఎంత ఉంది? మంచిది. అంటే ఇట్లా ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఏమో 30 ఉందా 40 ఉందా? తక్కువే ఉంది. 30 ఉంది కావచ్చు, అంతే. 30 ఉంది. భాష్యమైన నగలు, నట్రలు, చీరలు ఇవి 60లో ఉన్నవి. కాబట్టి ఇది 60 చేసుకొని, ఇది 40 చేసుకొని, లేదా ఆధ్యాత్మిక సంస్కారాల్ని 80 చేసుకుని, భౌతిక సంస్కారాల్ని 20 చేసుకున్నా మళ్ళీ డేంజర్ రోల్లోనే ఉంటాం మనం. అందుకనే సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఇంద్రియాలు వేరు, శరీరము వేరు, ఇంద్రియ గోళాలు వేరు. కాబట్టి ఇంద్రియ గోళాలు ఏ జన్మకి ఆ జన్మకి లభిస్తవి, కానీ ఇంద్రియాలు మాత్రం మనకి అవే ఉంటాయి, ఒకేసారి లభిస్తవి. అవి ఎప్పటి వరకు ఉంటవి మనతో? మోక్షం వచ్చేదాకా. మోక్షానికి వెళ్ళకపోతే కోటాన కోట్ల సృష్టిలు జరిగినా, ప్రళయాలు జరిగినా ఈ ఇంద్రియాలే మనతో యాత్ర చేస్తాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ఎక్కువ ఆధ్యాత్మికంగా లేము, చాలా తప్పులు చేసినాం, పశుయోనిలోకి వెళ్ళినాం అనుకుందాం. 60% 70% చాలా నీచ కర్మలు చేసినాం. పశుయోనిలోకి వెళ్ళిన ఈ ఇంద్రియాలతోనే వెళ్తాము. మళ్ళీ అదే ఇంద్రియాలతో మానవ జన్మలోకి అంతేగాని పశువులోకి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు వేరు, మానవ జన్మ ఎత్తినప్పుడు ఇంద్రియాలు వేరు ఉండవు. మనకి మోక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు ఏదైతే సూక్ష్మదేహము లభించిందో దానితోనే మనం వివిధ యోనిల్లోకి వెళ్తాము, మళ్ళీ మానవ జన్మకు వస్తాం. ఇక్కడ జ్ఞానముతో ఆ సూక్ష్మదేహాన్ని శుద్ధి చేసుకుంటే దివ్య శరీరంలోకి వెళ్ళిపోతాము, కేవలం ఆత్మగా మారుతాము, అప్పుడు మోక్షంలోకి వెళ్తాం. అందుకని మన శుద్ధి కార్యక్రమం అంతా, మన ప్రయత్నం అంతా ఎక్కడ జరగాలి? జరగాలి. అర్థమైందా? సూక్ష్మదేహములో ఏమేమి వ్యర్థంగా ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం తొలగించుకుంటూ వెళ్ళాలి. దానితో పాటు, ఎందుకంటే అది కూడా మీరు గుర్తుంచుకోండి, సూక్ష్మదేహములో మనం ఈ సంస్కారాలని, ఈ వాసనలను, ఇదంతా ఏదైతే నాలెడ్జ్ ఉందో అది మనం డిలీట్ చేసేసుకుంటూ పోతూ ఉంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి, మనకి సమాధానం ఇవ్వడం కూడా రాదు. అందుకనే అంటే మనం ఒకేసారి ఇటు అంటే ఒకేసారి అంటే ఈ రోజు అన్నట్టు ఈ జన్మలోనే అని చెప్తున్నా, మనం పరమాత్మని ఆనందాన్ని అనుభవించాలి, సూక్ష్మదేహంలో ఉన్న వ్యర్థమైనటువంటి వాసనలని తొలగించుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు నాకు ఒక అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారు, నాతో ఒక విషయం మీద వాదన చేస్తున్నారు. ఈ వాదన చెయ్యాలి అంటే మీ దగ్గర సూక్ష్మదేహం ఉండాలి. అంటే ఈ మాటకి ఏంటి ఆన్సర్, ఈ మాటకి ఏమిటి ఆన్సర్, దీనికి ఏంటి ప్రశ్న, ఇదంతా కూడా సూక్ష్మదేహం నుండే జరుగుతుంది. ఇవన్నీ గోళాలే, వీటికి సంబంధమే లేదు. జరుగుతున్న ప్రక్రియ అంతా సూక్ష్మదేహంలోనే ఉంది. కనుక మనం సూక్ష్మదేహాన్ని శుద్ధి చేసుకోవాలి, మళ్ళీ పరమాత్మని ఆనందాన్ని అనుభవించిన ఆ సంస్కారాన్ని కూడా మనం ఎక్కడ నింపుకోవాలి? శరీరంలో నింపుకోవాలి. అర్థమైందా? ఈ సూత్రాన్ని బాగా మననం చేసుకోండి.
వినడానికి చాలా చిన్నగా ఉంది కానీ అర్థం చేసుకుంటే పెద్ద యాత్ర. సరేనా? ఓం శాంతికి శాంతికి శాంతికి.